అన్ని సీజన్స్ ఒక ఎత్తైతే సీజన్ 9 సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా హీరోస్ వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో తనుజని అలాగే దివ్యని కన్వెన్షన్ రూమ్లోకి పిలిచారు. అయితే కన్వెన్షన్ రూమ్లోకి పిలిచిన దివ్యకి చాలా గట్టిగా కోటింగ్ ఇచ్చుకున్నారని చెప్పాలి నాగార్జున గారు. ఇక ఇందులో భాగంగానే దివ్య నీకు తనుజతో ఏంటి ప్రాబ్లం, అలాగే తనుజ నీకు దివ్యతో ఏంటి ప్రాబ్లం అసలు అంటూ హోస్ట్ నాగార్జున గారు ప్రశ్నించారు. దానికి తనుజ అంది, సార్ నాకు దివ్యతో ఎలాంటి ప్రాబ్లం లేదు సార్, నేను ఆమెతోనే కలుపుకొని మాట్లాడదామని చూసినప్పటికీ కూడా ఆమె నా మీద ఏదో పర్సనల్ క్రష్ పెట్టుకుంటుంది. నాకు క్లియర్గా అర్థమవుతుంది సార్, నాకే కాదు చూస్తున్న ఆడియన్స్కి కూడా అర్థమవుతుంది. ఏదైనా బర్నీ గారు ఒకవేళ నా దగ్గరికి వచ్చి ఏమైనా ఒకవేళ కొంచెం ప్రేమ చూపించారు అనుకోండి, తీసుకోలేకపోతుంది సార్ అంటూ దివ్య గురించి చెప్తే నాగార్జున గారికి, దివ్య ఇదిగోండి సార్ ఇలాగే మాట్లాడుతుంది తనుజ, మేమేం అనుకోకుండానే ఆమెనే అనేసుకుంటుంది అంటే ఈలోగా నాగార్జున గారు కలవ చేసుకుని, దివ్య తనుజ చెప్పేది నిజమే అనిపిస్తుంది, ఎందుకంటే నువ్వు చేసే బిహేవియర్ కూడా అలాగే ఉంది. సో మీ ఇద్దరి కోసం ఒక వీడియో అంటూ ఏదైతే నిన్న పెద్ద గొడవ జరిగిందో ఆ గొడవలో భాగంగా దివ్య తనుజని నువ్వు సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు, సపోర్ట్ లేకపోతే గేమ్ ఆడలేవు అంటూ ఏవేవేతో మాట్లాడిందో, అలాగే తనుజ నువ్వు బయట అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చావులే అంటూ తనుజ అనడం, ఇవన్నీ కూడా వీడియోలో వేసి చూపించిన తర్వాత కడిగి పాడేశారని చెప్పాలి. ఇందులో భాగంగానే దివ్య సీరియల్ యాక్టింగ్ అంటే నీకు అంత తక్కువ అయిపోయిందా అమ్మ, అంత చిన్న చూపు అనిపిస్తుందా, ఒక ఆర్టిస్టు ఒక 100 మెంబర్స్ దగ్గర నుంచొని డైలాగులు చెప్పాలి అంటే అది ఎంత కష్టమో నీకేం తెలుసులే అంటూ ప్రశ్నించారు దివ్యని. అలాగే మాటలు తిన్నంగా వస్తే బాగుంటుంది దివ్య, మనం గేమ్ పరంగా చూసుకోవాలి తప్ప పర్సనల్గా అటాక్ చేయకూడదు. నిన్న చూసిన ప్రకారం నువ్వు పర్సనల్గా అటాక్ చేసావని అనిపిస్తుంది అంటే, లేదు సార్ నేనేం పర్సనల్గా అటాక్ చేయలేదు అంటే, సరే ఆడియన్స్ని అడుగుదామంటూ ఆడియన్స్ మరి దివ్య చేసింది తప్ప లేకపోతే తనుజ చేసింది తప్ప అంటే, మీరు ఎవరిది తప్పైతే కనుక వాళ్ళది థమ్స్అప్ ఇవ్వండి, ఎవరిది తప్పు కాదు అంటే థమ్స్అప్ డౌన్ ఇవ్వండి అంటూ నాగార్జున గారు చెప్పడంతో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా 100కి 100% దివ్యదే తప్పు అంటూ పోల్ వచ్చింది. దీంతో దివ్య చూసావు కదా మొత్తం మెజారిటీ ఓటింగ్ అంతా కూడా నీకే వచ్చింది, పిల్లి పాలు తాగుతుంది ఎవరు చూడలేదు అనుకుంటారు కానీ అన్నీ చూస్తారు, ఇది బిగ్ బాస్ 360 కెమెరాస్ ఉన్నాయి. సో నువ్వు తనుజ విషయంలో ఏదైతే చేసావో అది చాలా తప్పని నేను అనట్లేదు, ఆడియన్స్ ఓటింగే వేశారు చూసావు కదా. అండ్ అలాగే నీకోసం వన్ మోర్ వీడియో అంటూ ఏదైతే టాస్క్ మొదలవక ముందు ఈరోజు ఎలాగైనా గొడవ పెట్టుకోవాల్సిందే, ఎవ్వ తగ్గేదేలే అంటూ దివ్య ముందే ప్రిపేర్ అయ్యిందో ఆ వీడియోను కూడా వేశారు. దీంతో నాగార్జున గారు చూసే కదా దివ్య అంటే నువ్వు ముందే గొడవ ఆడటానికి రెడీ అయిపోయావు అంటే, లేదు సార్ ఎలాగైనా కంటెంట్ కోసం క్రియేట్ చేసుకోవాలని నేను అలా మాట్లాడుకున్నాను, తనుజని కావాలని టార్గెట్ చేయలేదు సార్ అంటే, నువ్వు తనుజని టార్గెట్ చేసినా చేయకపోయినా అది చాలా తప్పు అంటూ చెప్పుకొచ్చిందారు. అయితే తనుజ అంది, సార్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, నేను ఎప్పుడు బర్నీ గారి మధ్యలోకి రాను, దివ్య గారి మధ్యలోకి రాను, వెళ్ళాలని కూడా అనుకోను, కానీ దివ్యని 10 సార్లు నా తప్పు లేకపోయినా నా మధ్యలోకి వచ్చి నన్ను పర్సనల్గా చాలా ఇబ్బంది పడుతుంది సార్, ఈ రోజు నుంచి ఆమె నాతో మాట్లాడొద్దని చెప్పండి సార్ అంటే, నువ్వే చెప్పమ్మా అంటే, దివ్య నేను ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను, మన విషయంలో బర్నీ గారు రావడం అనేది ఇంకొకసారి చేస్తే అస్సలు బాగుండదు అంటూ దివ్యకైతే చాలా గట్టి వార్నింగ్ ఇచ్చింది తనుజ. మరి ఫైనల్గా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఆడియన్స్ ఓటింగ్ పోల్ని పెట్టి మరి దివ్యకి ఇచ్చుకున్న దానిపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే.